హలో ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సమాచారం, అన్ని వార్తాపత్రికల్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం అయితే మనం చూద్దామండి. అందరూ కూడా గమనించాలి, ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడాలి, ఓకేనా? సో ఫ్రెండ్స్, ముందుగా మనకు చాలామంది అభ్యర్థులు కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు ఏంటంటే ఏపీ Group-4 మరియు ఎండోమెంట్ పరీక్ష పోస్ట్ పోన్ అవుతుందా? సో ఫ్రెండ్స్, ఎట్టి పరిస్థితుల్లో అయ్యే అవకాశాలు అయితే లేవు. ఒకవేళ అయినా కూడా సో అదైతే పట్టించుకోకండి. ఇప్పుడు ఎవరు కూడా మీ యొక్క ప్రిపరేషన్ అయితే కొనసాగించండి. టైం అయితే తక్కువగా ఉంది, ఓకేనా? సో మరి అంతేకాకుండా 24,000 DSC ఖాళీల భర్తీ అంటూ ఇంకో అప్డేట్ అయితే ఉందండి. APSRTCలో 896 కారుణ్య నియామకాలు. ఏపీ టెట్ అభ్యర్థులకి భారీ శుభవార్త, 10,000 ఉద్యోగాలకు HCL వెల్లడి అంటూ మరొక అప్డేట్ ఉంది. అన్నీ కూడా 1 by 1 క్లియర్గా చూద్దాము. ఓకే, ముందుగా ఒకైతే చిన్న లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఏపీ జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి టాప్ 15 మోడల్ పేపర్స్ అయితే కేవలం 155 రూపాయలకి అందిస్తున్నామండి. ఎవరైనా తీసుకొని వారు ఉంటే ఇంకా తీసుకోండి. సో ఈ 150 రూపాయలు అండి. యాక్చువల్గా 155 రూపాయలు ప్రీవియస్గా ఉండే, ప్రజెంట్ దీన్ని 150 రూపాయలకే చేస్తూ దీంతో పాటు టాప్ 50 తెలుగు అండ్ ఇంగ్లీష్ కంటెంట్ మోడల్ పేపర్స్ కూడా అందిస్తున్నామండి. ఇది ఒక ప్యాక్, 300 రూపీస్ ప్యాక్, కానీ 150కే అందిస్తున్నాము. ఎవరికైనా కావాలనుకున్న వారు 9030362853 అనేటువంటి నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఆ స్క్రీన్ షాట్ని వాట్సాప్కి పంపిస్తే వెంటనే పంపడం జరుగుతుంది. అంతేకాకుండా ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించి టాప్ మెటీరియల్ అండి, 5,700 బిట్స్. ఇందులో 15 మోడల్ పేపర్లు ఉంటాయి, 20 ప్రాక్టీస్ పేపర్స్ ఉంటాయి, చాప్టర్ వైజ్ బిట్ బ్యాంక్ ఉంటుంది. ఇది 250 అండి, కానీ ఆఫర్లో భాగంగా 150కే అందిస్తున్నాము. మంచి అవకాశం ఉపయోగించుకోండి. పే చేసి ఆ స్క్రీన్ షాట్ని క్రింద చూపించినటువంటి నెంబర్కి పంపిస్తే విత్ ఇన్ 1 అవర్లో మీకు వచ్చేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, ముందుగా ఏపీ DSCకి సంబంధించిన అప్డేట్ చూద్దాము. సర్కారీ టీచర్లకు చెక్, ప్రైవేట్ వ్యక్తులకు ఆహ్వానము. టీచ్ ద చైల్డ్ పేరుతో పిలుపు, రాయచోటిలో కొత్త విధానము. ఇప్పటికే రేషనలైజేషన్తో టీచర్ పోస్టుల మిగులు, DSC లేకుండా చేసే యత్నం అంటూ సంఘాల ఆదేశాలు ఆగ్రహం అయితే చూడడాన్ని ఇక్కడ మనము చూడవచ్చు. అంతేకాకుండా ఫ్రెండ్స్, ఆల్రెడీ రేషనలైజేషన్ అనేటువంటి పేరుతో మిగులు ఉద్యోగాలు చూపిస్తున్నటువంటి ప్రభుత్వము. సో ఆల్రెడీ మరి రాష్ట్రంలో చాలా ఖాళీలు అయితే ఉన్నాయి. ఇక చూడండి, DSCకి మంగళం అంటూ మనకు ఇక్కడ అప్డేట్ అయితే ఉంది. ప్రతిపక్షంలో ఉండగా 24,000 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఎందుకు భర్తీ చేయడం లేదని వైసీపీ ప్రశ్నించింది. తీరా అధికారంలోకి వచ్చాక DSC గురించి పూర్తిగా మర్చిపోయింది. పైగా DSC నోటిఫికేషన్ విడుదల చేసే పరిస్థితి రాకుండా రేషనలైజేషన్ చేపట్టి ఉపాధ్యాయులు మిగులు ఉన్నారని చూపిస్తుంది. ఎక్కడైనా ఉపాధ్యాయుల కొరత ఉంటే ఇప్పుడు రేషనలైజేషన్లో మిగిలిపోతున్న వారిని సర్దుబాటు చేస్తుంది. దీంతో ఎంతమందిని మిగిలిపోతారోనని ఉపాధ్యాయ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఖాళీలను భర్తీ చేయడము ఎత్తివేసి ఆ పోస్టులను రద్దు చేస్తారనే ప్రచారం కూడా ఉంది. ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తులను బోధనలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుండగా ఇక DSC ఉండదనే వాదనకు బలం చేకూరుతుంది అన్నట్లుగా ఉపాధ్యాయ సంఘాలు అయితే ఇక్కడ సో ఆందోళన వ్యక్తం చేయడం అయితే మనము చూడవచ్చు. అంతేకాకుండా ఇప్పుడు బైజూస్ని కూడా ఇక్కడైతే ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరిగింది విద్యార్థులకు టీచ్ చేయడానికి, ఓకేనా? సో మరి చూడాలి ఏమవుతుంది ఏంటి అనేది. ఫ్రెండ్స్, నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి న్యూఢిల్లీలో ప్రధాన కేంద్రంగా ఉన్న నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ విభాగంలో క్రింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుచున్నది. మొత్తం పోస్టులు 60. విభాగాలు సివిల్, ఎలక్ట్రికల్, బిజినెస్ డెవలప్మెంట్, కమర్షియల్, ఫైనాన్స్, అకౌంట్, సేఫ్టీ, IT. మరి దరఖాస్తు ప్రక్రియను ఆన్లైన్లో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం 2022 జూలై 15. దరఖాస్తుకు చివరి తేదీ 2022 జూలై 29. మరి అధికార వెబ్సైట్ చూసినట్లయితే www.ntpc.co.in. ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే చూడవచ్చు. నెక్స్ట్, HCL టెక్ 10,400 నియామకాలు. సో మరి HCL యొక్క CEO అయినటువంటి రోష్ని నాడర్ మల్హోత్రా గారు తెలపడం అయితే జరిగింది. సిబ్బంది వలసలు అధికంగా ఉండడంతో జూలై సెప్టెంబర్ త్రైమాసికంలో
10,400 మంది తాజా ఉత్తీర్ణులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని హెచ్సిఎల్ టెక్నాలజీస్ ప్రకటించింది. జూన్ త్రైమాసికంలో 6,023 మంది ఫ్రెషర్లను నియమించుకున్నట్లుగా ఆర్థిక ఫలితం వెల్లడి సందర్భంగా వీరైతే చెప్పడం జరిగింది. మరి నెక్స్ట్ వచ్చేటువంటి సంవత్సరంలో 10,400 నియామకాలు చేపడతామని కూడా ఇక్కడైతే స్పష్టం చేయడాన్ని చూడవచ్చు. నెక్స్ట్ 896 మంది ఆర్టీసీ ఉద్యోగుల వారసులకు కారుణ్య నియామకాలు. అందరికి ఒక డౌట్ రావచ్చు, కారుణ్య నియామకాలు అంటే ఏంటి? సో ఫ్రెండ్స్, ఎవరైతే ఆర్టీసీలో ఉద్యోగం చేస్తూ వాళ్ళ సర్వీస్ ఉండగా మరణిస్తారో, ప్రమాదవశాత్తు మరణిస్తారో, మరి వారి యొక్క కుమారులకు ఈ యొక్క ఉద్యోగాలు అయితే ఇస్తారండి, వాటిని కారుణ్య నియామకాలు అంటారు. ఓకే, మరి 896 మందికి అయితే ఇవ్వబోతున్నారు. ప్రజా రవాణా శాఖ విలీనం కాకముందు చనిపోయిన ఆర్టీసీ ఉద్యోగుల వారసులకు కారుణ్య నియామకాలు చేపట్టేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 896 మందికి ముందుగా గ్రామ వార్డు సచివాలయాల్లో పోస్టింగ్ ఇస్తారు. మిగిలిన వారిని పీటీడీలో డ్రైవర్, కండక్టర్, శ్రామిక్స్గా నియమిస్తారు. ఇంకా ఎవరైనా మిగిలితే వారికి ఇతర శాఖల్లో ఖాళీలను బట్టి పోస్టింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ చాలా ముఖ్యమైన అప్డేట్ అండి. చాలామంది అభ్యర్థుల్లో ఈ ఆందోళన అయితే ఉంది, చూద్దాం. డిగ్రీలో 40% వచ్చిన టెట్కు అర్హులే. చూద్దాం వివరాలు. డిగ్రీలో 40% మార్కులు పొంది బీఈడి ఉత్తీర్ణులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులందరూ టెట్ పేపర్ 2A రాయవచ్చని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అయితే ఒకసారి మాత్రమే ఈ అవకాశం ఉంటుందని తెలిపారు. కాగా టెట్ ఆన్లైన్ పరీక్షలు ఆగస్టులో జరగనున్నాయి. దీనికి సంబంధించిన విధి విధానాలు ఇప్పటికే టెట్ వెబ్సైట్లో పొందుపరచామన్నట్లుగా ఇక్కడైతే మనకు క్లియర్గా మెన్షన్ చేయడం అయితే చూడవచ్చు. చాలామంది ఆందోళన చెందుతున్నారు. డిగ్రీలో మాకు చాలామంది కామెంట్ రూపంలో కూడా తెలియజేశారు, సార్ మాకు డిగ్రీలో 40% ఉంది, సో ఇంకా కొంచెం తక్కువగా ఉంది, మేము ఎలిజిబులా కాదా అంటున్నారు. సో ఫ్రెండ్స్, 40% మార్కులున్నా కూడా ఎలిజిబుల్గానే ఇక్కడైతే మనం చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి అప్డేట్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.